అందరికీ నమస్కారం. డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథల నుండి అత్తగారు అచ్చుతప్పులు కథ విందాం. ఈ మధ్య మా చాకలి ఉన్నట్టుండి మా వారి 15 పంచులు ఒకసారి పారేశాడంటూ బట్టలు లెక్క చూస్తున్న మా అత్తగారు పద్దు పుస్తకం ఎత్తి కింద పడేశారు కోపంతో. అంట్ల వెధవా, అబద్ధాలు ఆడకుండా చెప్పు, ఏవైనాయి 15 పంచులు అంటూ నిలేశారు చాకల్ని. అన్యదా శరణం నాస్తి అంటూ చెట్టంత చాకలి అమాంతంగా మా అత్తగారి ముందు సాష్టాంగపడ్డాడు. ఆ పంచలే నాకెయ్యలేదమ్మగారు అంటూ. నోర్మి దొంగ పడవా, ఇంత అబద్ధాలా, నిక్షేపం లాంటి పిల్లవాడి నిక్కరు పారేస్తే పారేసావు, బంగారం లాంటి 15 పంచులు ఏం చేశావో చెప్పు అంటూ బడి పంతులల్లే పెన్సిల్ చూపించారు. నేలకంటుకుపోయిన చాకలి భూదేవితో మొరపెట్టుకుంటున్నాడు. ఆ తిరుపతి వెంకన్న సాక్షిగా ఆ పంచెలు కానీ నిక్కరు కానీ నాకేయలేదండమ్మగారు అంటూ. ఛీ, నోరు మీ దొంగగాడిత, నీ తలకాయంత అక్షరాలతో రాసిన నా లెక్క తప్పంటావుట్రా, లెక్క పొరపాటు నా వంశంలో లేదు తెలిసిందా? బుద్ధి బుద్ధి, ఎంత మాట అన్నారమ్మగారు, ఒకవేళ పొరపాటున. ఛీ వెధవా, మళ్ళీ అదే మాట, పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక పొరపాటు రావడానికి ఒకటా రెండా 15 పంచులు ఇట్టా కొనవి అట్టా వేశాడు బిడ్డ, ఒక్కసారైనా కట్టుకున్నాడో లేదో కొత్త పంచెలు. తలుచుకుంటే కడుపు బగ్గుమంటోంది. నీ దొంగ వేషాలు కట్టిపెట్టి మర్యాదగా లేచి నిలబడి సమాధానం చెప్పు, ఏం చేసావు పంచులు అంటూ గాంధారంలో గర్జించారు మా అత్తగారు. అప్పటికే సగం చచ్చిపోయిన చాకలి మెల్లగా లేచి కండు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తానండి అమ్మగారు, ఈసారి సెలవుకి నాకొక్క పంచ కూడా పడలేదండి అమ్మగారు అంటూ వాపోయాడు. మళ్ళీ అదే పాట. సరే, ఇహ వీడిట్లా చెప్పడు, వీణ్ణి అడిగే విధానంగానే అడగాలి, పిలిపించి పోలీసుల్ని అంటూ హడావిడిగా లేచి నిలబడ్డారు మా అత్తగారు. పోలీసుల మాట వినగానే చాకలివాడితో పాటు నేను కూడా హడిలిపోయాను. వాళ్ళను పిలిస్తే ఎన్ని ఇబ్బందులు పడాలో మా అత్తగారికి తెలియదని నాకు బాగా తెలుసు. అసలు పంచులు పోవడానికి వాళ్లకు తగిన ఆధారాలు దొరికిందాక వాళ్ళతో పాటు మనం కూడా అవస్థలు పడాలి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వాళ్ళ దాకా వెళ్తే బ్రహ్మాండమైన విషయమే ఊరుకుంటుంది. ఆ మధ్య మా వారి స్నేహితుడు రావుగారు ఇలాంటి ఇబ్బందుల్లోనే పడ్డారు. కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద పోతున్న రావుగారు ఊరుకోకుండా తన కారుకు 50 గజాల దూరంలో అరటిపొండ తొక్క మీద కాలు వేసి నడి రోడ్లో జారిపడ్డ ఒక ఆడమనిషి దగ్గరికి వెళ్ళి సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు. అంతటితో ఊరుకోకుండా కారు దిగి ఆ పడిన మనిషి దగ్గరికి వెళ్ళి దెబ్బ ఏమైనా తగిలిందా అంటూ విచారించారు. ఈ లోపుగా నలుగురు గుంపు చేరారు. కాలు జారి రోడ్డు మీద పడ్డ ఆ ఆడమనిషి తన చుట్టూ గుంపు చేరేసరికి సిగ్గుపడిపోయి ఏమీ దెబ్బ తగలలేదంటూ పక్కనే ఉన్న గుడిసెల్లోకి వెళ్ళిపోయిందట. ఇంకా అక్కడ చేరిన గుంపంతా అరటిపండు తొక్కను వదిలేసి రావుగారిని ఎముకల గుడి లాంటి ఆయన ఓల్డ్ మోడల్ ఆస్టిన్ కారును ఒకసారి కొరకరా చూశారట. అదేమిట్రా బాబు అనుకుని ఎందుకైనా మంచిదని పెద్ద మనుషులే జరిగిన యథార్థం పోలీస్ స్టేషన్లో చెప్పి వెళదామని వెళ్ళారట రావుగారు. ఎవరో ఆడమనిషి అంటూ రావుగారు అసలు విషయం చెప్పేలోగానే ఆ మనిషి చచ్చిపోయి ఎంతసేపు అయింది, యాక్సిడెంట్ జరిగిన చోటు ఇక్కడికి ఎంత దూరంలో ఉంది, అసలు కారు కింద మనిషి పడ్డదా లేక కారు ఆవిడ మీద పడ్డాదా అంటూ రావుగారి చుట్టూ చేరిన పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేసేసారట. ఆవిడ చనిపోలేదని, యాక్సిడెంట్ అసలే జరగలేదని, కనీసం తన కూడా ఆవిడ జోలికి పోలేదని, పొరపాటున ఆవిడే తన కారు మీద పడినట్లయితే తన కారుకే యాక్సిడెంట్ జరిగేదని వాళ్లకు నచ్చ చెప్పేసరికి తల ప్రాణం తోకొచ్చిందట. అయినా డ్యూటీ అంటే డ్యూటీయే, పదండి ఆ మనిషి పడ్డ చోటుకు అంటూ 2 పోలీసులు రావుగారి కారులోకి ఎక్కి కూర్చున్నారట. చచ్చాన్రా బాబు, ఎరక్కపోయి చెప్పానే అని మనసులోనే బాధపడ్డా రావుగారు చేసేదే లేక తిన్నగా పోలీసుల్ని అక్కడికి 6 మైళ్ళ దూరంలో ఉన్న ఆ మనిషి పడ్డ చోటికి తీసుకొచ్చారట. కారు ఆపుతూనే పోలీసులు హడావిడిగా దిగి అరటి తొక్క కోసం రోడ్డంతా వెతికారట. ఎక్కడా కనిపించకపోయేసరికి మళ్ళీ వాళ్ళు కూడా రావుగారిని ఆయన కారుని గురుగురా చూశారట. వెంటనే మనిషి పడ్డ చోటును, కారు నిలబడ్డంత వరకు రోడ్డును, చిక్కి శల్యావస్థలో ఉన్న కారును టేపుతో కొలవటం మొదలుపెట్టారట. అయోమయంగా చూస్తున్న 8 అడుగుల రావుగారిని కూడా తాడి చెట్టును కొలిచినట్టు ఒకసారి నిలువున టేపుతో కొలిచారట. అంత చిన్న కారులో అంత పొడవు మనిషి ఎలా కూర్చున్నాడా అని పోలీసు వాళ్లకు సందేహం కలిగి తక్షణం రావుగారి తల చూశారట. రాగి చెంబులాగా మెరుస్తున్న రావుగారి తల మీద తాటికాయ లాంటి బొప్పెలు చూసి తల ఊపి సమాధానపడ్డారట.
అక్కడ పడిన ఆడమనిషి కోసం చుట్టుప్రక్కల గుడిసెలన్నీ గాలించారట పోలీసులు. ఆవిడ వచ్చి వెంటనే వెళ్ళిపోయిందన్నారట అక్కడి వాళ్ళు. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఆ అడ్రస్ తీసుకుని మళ్ళీ రావుగారి కారులో బయలుదేరారట. వెళ్ళేదారిలో హోటల్ కనిపించేసరికి కాఫీ తాగాలన్నారట పోలీసులు. భక్తుడిలాగా వాళ్లకు కాఫీ గట్రా ఇప్పించి తాను కాస్త కాఫీ గొంతులో పోసుకు వచ్చి కారులో కూర్చున్నారట రావుగారు. నాకు కాఫీ ఇస్తేనే కానీ కదలను అంటూ పెట్రోల్ అయిపోయిన కారు సత్యాగ్రహం చేసిందట. కష్టాలన్నీ ఒకేసారి వస్తుంటాయి అన్నట్ట అందులో ఒక పోలీసు నవ్వుతూ. అసలే చిరాకుతో లోపల మండిపడిపోతున్న రావుగారు సంతోషించాలే నీ సానుభూతికని పైకి అనబోయిన లోపల అనుకుని అక్కడికి 1/2 మైలు దూరంలో ఉన్న పెట్రోల్ బంకు దాకా కారు తోసుకుంటూ వెళ్ళాడట. పోలీసుల్ని కారులో కూర్చోబెట్టి పెట్రోల్ వేసుకుని ఎలాగో తిరిగి ఆవిడ అడ్రస్ కనుక్కుని తీరా విచారిస్తే ఆవిడ అక్కడికి కూడా రాలేదని, బహుశా అక్కడికి 50 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ పల్లెటూరికి వెళ్ళి ఉంటుందని చెప్పారట పక్కింటి వాళ్ళు. రావుగారి రోగిష్టి కారు 50 మైళ్ళు పోగలుగుతుందా అన్న సందేహంతో కారు వైపు చూశారట పోలీసులు. నే పోతాన్రా మొర్రో అంటూ బావురుమన్నట్టు కనిపించిందట రావుగారి కారు. అంత దూరం అలాంటి కారులో వెళ్ళడానికి భయపడ్డ పోలీసులు తిరుగుముఖం పట్టారట. బతుకు జీవుడా అంటూ వాళ్లను పోలీస్ స్టేషన్లో దించి పోబోతున్న రావుగారిని ఆపి, రేపు మీరు మెజిస్ట్రేట్ కోర్టుకు ఈ కేసు విషయంగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ప్రొద్దుటే 9 గంటలకల్లా ఈ వైపు వచ్చి మమ్మల్ని కూడా పికప్ చేసుకుని వెళ్ళండి అంటూ ఆజ్ఞాపించారట ఆ 2 పోలీసులు. పాపం ఆ అర్థం లేని యాక్సిడెంట్ కేసు కోసం 6 డజన్ సార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చిందట రావుగారు. మా అత్తగారు పోలీసులు అనగానే నాకు ఆ కథ అంతా ఒకసారి జ్ఞాపకం వచ్చి బెదిరిపోయాను. ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆ పంచెలు ఏ రంగు అంచెవి, ఎప్పుడు కొన్నవి, ఏ షాపు, వాటి బిల్లు, ఖరీదు, వాటి మీద ఇన్షియల్ వగైరా అన్నీ అడుగుతారు. అన్నట్టు మా చాకులు ఉతికే ఏ బట్టల మీద కూడా ఇన్షియల్ అంటూ ఉండదని నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఏ గుర్తు లేకుండా పంచెలు ఎక్కడికి పోయాయో తెలుసుకోవడం పోలీసులకు కూడా కష్టమేమో అనిపించింది. ఆ సంగతి మెల్లగా మా అత్తగారితో చెవిలో చెప్పాను. ఈ మాత్రం కూడా కనుక్కోకపోతే ఇంకా పోలీసులు ఎందుకే అడుక్కు తిన్ను అన్నారు గట్టిగా అరుస్తూ. నిక్కరు పారేస్తే పారేశావు, ఆ 15 పంచులు ఏం చేశావో చెప్పు ఇంతకైనా, లేదంటే తక్షణం పోలీసులు పిలిపించి నీ తాట ఒలిపిస్తాను అంటూ మళ్ళీ బెదిరించారు మా అత్తగారు. చాకలి మళ్ళీ ఆడవపోయాడు. ఎంత ప్రయత్నించినా కండ్లలో నీళ్లు రాకపోయేసరికి చీతీస్తూ ఒట్టి కండ్లు తుడుచుకోవడం మొదలుపెట్టాడు. బంగారం లాంటి 15 పంచులు మింగేసి ముచ్చులాగా మొసలి కన్నీళ్ళు వదిలితే విడిచిపెడతారనుకున్నావట్రా? ఇంకా చూస్తావేమిటే, టెలిఫోన్ చేసి పిలిపించి పోలీసుల్ని అంటూ మా అత్తగారు నన్ను దబాయిస్తుండగానే మా వారు టెలిఫోన్ చేశారు ఆఫీస్ నుంచి. రాత్రికి ఎక్కడికో డిన్నర్కి ఉందని, భోజనానికి తన కోసం కాచుకోవద్దని చెబుతూ. వాళ్ళ అమ్మగారి కేకలు ఫోన్లో కూడా వినిపించి, ఏమిటి మా అమ్మ ఎవరి మీదనో అరుస్తున్నట్లుందే అని అడిగారు. చాకలి 15 పంచులు పారేశాడని చెప్పాను. అరేరే 15 పంచులు పారేశాడా? అయితే మరి వాడేమంటున్నాడు అన్నారు. అసలు ఆ పంచులే నాకేయలేదంటున్నాడు. లెక్క సరిగా చూసారా? ఎవరు రాశారు? మీ అమ్మగారే, చాకలివాడి తలకాయంత అక్షరాల్లో. అయితే ఇప్పుడు మా అమ్మేమంటోంది? తక్షణం పోలీసుల్ని పిలవమంటుంది. చచా, వాళ్ళెందుకు అనవసరంగా, అదొక న్యూసెన్సు, వద్దని చెప్పు. వాళ్ళొచ్చి వాడి వీపు చితకొట్టి నానా గందరగోళం చేయడం తప్ప ప్రయోజనం లేదు. కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళ చుట్టూ కోర్టు చుట్టూ మనం తిరగాలి. ఆ మధ్య మన రావుగారు తిరిగినట్టు మాట్లాడకుండా వాడిని పంపించేయండి. ఇక మీద వాడికి బట్టలేయకుండా ఉంటే సరి అన్నారు మా వారు. ఈ సంగతి మా అత్తగారిని యువతలకు పిలిచి చెప్పాను. అయ్యో నెత్తిరాత, వాడు అంతకంటే ఇంకేమంటాడే, అన్నీ వాడికి తండ్రి బూతులు వచ్చేసాయి అంటూ కొడుకు మీద కాసేపు విసుక్కొని చాకలివాడి మీద ఆఖరిగా వార్నింగ్ ఇచ్చారు. రేపు మధ్యాహ్నంలోగా పంచులు తెస్తే తెచ్చిపెట్టు, లేదంటే తక్షణం పోలీసులు పట్టించి అండమాన్ దీవులకు పంపి జన్మఖైదు వేయిస్తాను జాగ్రత్త అంటూ. ఒక విసుర్న పద్దు పుస్తకం నా ముఖాన పారేసి స్నానానికి వెళ్ళిపోయారు మా అత్తగారు. చివరిసారి చీదేసి చాకలి కూడా కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజంతా చాకలిని తిడుతూనే వడ్డనా చేసుకున్నారు మా అత్తగారు. మర్నాడు మధ్యాహ్నం చాకలి కోసం కాచు కూర్చున్నారు. వాడు రాలేదు. కానీ తల్లికి జబ్బుగా ఉందని తంతి వస్తే వెళ్ళిన మా వారి పనిపిల్లాడొచ్చాడు ఊరి నుంచి. వాడు వస్తూనే అయ్యగారి 15 పంచులు పోయాయిరా అన్నాను. అరే అన్యాయంగా ఉందే, బహుశా నేను ఊరికి వెళ్ళానని తెలిసి వాడు ఈ నాటకం ఆడుంటాడు. నేనే కదమ్మా 15 పంచులు వేసి బిల్లు కూడా తీసుకొచ్చాను. ఉండండి,
నేను ఇప్పుడే వెళ్ళి ఆ లాండ్రీ వాడిని పట్టిస్తాను అని అంటూ ఉంటే వెలవెలపోతున్న మా అత్తగారు, లాండ్రీ ఏమిట్రా చాకలి పారేసాడు అంటుంటేను అన్నారు. అబ్బే లేదమ్మా, చాకలి మూట్లో నుంచి నేనే తీసేశాను. అయ్యగారు పంచెలు లేవంటే అర్జెంట్ వాష్కి వేశాను. మా ఊరి నుంచి తంతి రాగానే ఆ గొడవలో ఈ సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను. బిల్లు కూడా అయ్యగారి బీరువా సొరుగులో పెట్టి వెళ్ళాను, మీరు చూడలేదన్నమాట అంటూ నసిగాడు. ఎట్లా చూస్తారా మొద్దు వెదవా, లెక్క రాసి మూటగట్టి పడేసిన మురికి గుడ్డల్లోంచి నువ్వు పంచులు మాత్రం తీసి లాండ్రీకి వేస్తావని నేనేం కలగన్నానా? చెప్పక్కర్లా, బుద్ధి జ్ఞానం లేని కుర్రవెదవల్లంతా ఇంటి పనికి పెడితే అంటూ పనివాడి మీద మండిపడుతున్న మా అత్తగారు సడన్గా లేచి గబగబా లోపలికి వెళ్ళారు, ఏదో పని ఉన్నట్లు. ఏమిటా అని వెనక్కి తిరిగి చూశాను. చాకలి నన్ను చూస్తూనే మళ్ళీ ఒకసారి బలవంతంగా ఎడవబోయాడు. నాకు నవ్వొచ్చింది వాడి అవస్థకు. వద్దొద్దు, హ్యా ఎడవక్కర్లా, పంచెలు దొరికాయి అన్నాను. అమావాస్య నాడు చంద్రుడు కనిపించినట్టు వాడి నల్లటి ముఖ నిండా ఒక్కసారి తెల్లటి పండ్లు కనిపించాయి. చూసారా చిన్నమ్మగారు, నా మీద ఎంత పెద్ద బాండం వేశారో పెద్దమ్మగారు? ఏరమ్మా పెద్దమ్మగారు అని అడిగాడు చాకలి. ఆవిడ ప్రస్తుతం నీకు కనిపించదు, లోపల చాలా పనిలో ఉన్నారు అన్నాను. నాకు తెలుసు, అలాంటి క్లిష్ట సమస్యలు మా అత్తగారు నాకే వదిలేస్తూ ఉంటారని. అయితే మరి మాసిని బట్టలు ఇరా అమ్మా అని అడిగాడు చాకలి దీనంగా. పాపం అనిపించింది. ఏం చెప్పాలో తోచక 2 రోజులు ఆగి రమ్మని పంపేశాను చాకల్ని. వాడటు వెళ్తూనే మా అత్తగారు లోపల నుంచి వచ్చారు. ఏడీ చాకలి వెదవా, వెళ్ళిపోయాడా అంటూ. నేనే పంపించేశాను, మురికి బట్టలు ఏమన్నాడు, 2 రోజులు తాళి రమ్మన్నాను. ఎన్ని రోజులు తాళొచ్చినా పిల్లవాడి నిక్కర సంగతి తేలిందాకా మళ్ళీ వాడికి బట్టలెట్టా వేస్తావు? నిక్షేపం లాంటి కొత్త కాకి నిక్కరు అని మా అత్తగారు అంటూ ఉండగానే, ఆ కొత్త కాకి నిక్కరేనా అమ్మా? అయితే సాకలోడి మూటలో నుంచి నేనే తీసి సబ్బేసి గుంజేసిన, సిన్నయ్య గారు కావాలంటే అన్నది అప్పుడే ఇల్లు చిమ్మడానికి వచ్చిన మా పని మనిషి పిచ్చమ్మ. మా అత్తగారు నా ముఖం చూడలేక పడ్డ అవస్థ నేను చూడలేక మెల్లిగా ముందు హాల్లోకి తప్పుకున్నాను. టెలిగ్రామ్ అంటూ పోస్ట్మ్యాన్ కేక విని వరండాలోకి వెళ్ళాను. టెలిగ్రామ్తో పాటు ఒక శుభలేఖ కూడా వచ్చింది. ఈ లోపుగా మా అత్తగారు కూడా కంగారు పడుతూ వచ్చారు. టెలిగ్రామ్ ఎక్కడి నుంచే అంటూ. మీ అమ్మాయి దగ్గర నుంచే. ఏమిటి, ఏమనిచ్చిందే? నా తల్లి ఒళ్ళికి ఏం లేదు కదా అంటూ ఆదుర్త పడ్డారు. ఏం లేదు, ఆరోగ్యంగానే ఉన్నారు, రేపు మెయిల్లో వస్తున్నారని ఇచ్చారు అంతే అన్నాను. అమ్మయ్య, నా తల్లి వస్తుందా, ఎన్నాళ్ళయిందో, చూసి కండు కాయలు కాచాయి అన్నారు. 6 నెలల క్రితం మా ఆడబిడ్డను చూసొచ్చిన మా అత్తగారు ఆనంద బాష్పాలు విడుస్తూ. ఆ శుభలేఖ ఎవరిదే? ఎవరో అచ్యుతరామయ్య గారట, ఆయన మనవడి పెళ్లిపత్రిక. ఈ ఊర్లోనే మైలాపూర్లో పెళ్ళిట. ఓహోహో అట్టా చెప్పు. ఆ పెళ్ళికే అమ్మాయి కూడా వస్తుందన్నమాట. ఎవరనుకున్నావు? అమ్మాయి ఆడబిడ్డ కొడుకు పెళ్ళే అన్నారు అర్థంగాక చూస్తున్నా నన్ను చూసి. అన్నట్టు మెయిల్ ఎన్నింటికి వస్తుందే అన్నారు. ప్రొద్దుటే వస్తుందనుకుంటాను అన్నాను, నాకు టైం తెలియక. నీకు తెలియదన్నమాట. అయితే అబ్బాయికి కాస్త టెలిఫోన్ చేసి కనుక్కో, మెయిల్ ఎన్నింటికి వస్తుందో రేపు. బిడ్డ రాత్రి భోంచేసి బయలుదేరుతుందో లేక అట్లాగే బండెక్కుతుందో. వస్తూనేనైనా 4 మెతుకులు తినకపోతే దానికి కళ్ళు తిరుగుతాయి. పైగా దంపుడు బియ్యం తప్ప మనం మింగే మరబియ్యం దానికి ఒళ్ళికి కాదు అంటూ అప్పటికప్పుడు వడ్ల కొట్టు తెచ్చి ఒక బస్తా వడ్లు తెచ్చి పని మనిషి ముందు పోసి దంచమన్నారు. రోకలి విరిగిపోయిందమ్మా అన్నది పని మనిషి. అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందా అనుకున్న మా అత్తగారు పక్కడి నుంచి రోకలు తెచ్చి దంచమన్నారు. కొడుకు ఎన్నిసార్లు ఉప్పు మిరపకాయలు ఊరవేయమన్నా ఇదిగో ఎండరాని, అదిగో మజ్జిగ మిగిలిని అంటూ కాలం గడిపిన మా అత్తగారు కూతురు కోసం అప్పటికప్పుడు పచ్చిమిరపకాయలు తరిగి మజ్జిగలో వేశారు. ఊరగాయలు కొద్ది కొద్దిగా తీసి రాచిపలకు పట్టించి పెట్టారు. దానికి చింతకాయ పచ్చడి అంటే ఎంత ఇష్టమే అంటూ మా చిన్నాన్న నా కోసం పంపించిన చింతకాయ తొక్కు కాస్త తీసి కూతురు కోసం నూరి అట్టే పెట్టారు. దానికి పొట్లకాయ వేపుడంటే ప్రాణం అంటూ విత్తనాల కోసం అట్టే పెట్టిన 2 పొట్లకాయలు కోసుకొచ్చి పడేశారు. మెంతిపిండి తప్ప అంగట్లో కొన్న విసకలాంటి సీకాయ అది జన్మకు తల మీద వేసుకోదే అంటూ మెంతులు సీకాయ నానేశారు. సున్నిపిండి తప్ప సోపులు గీపులు దానికి అలవాట్లేదే అంటూ అప్పటికప్పుడు తిరగల ముందేసుకుని సున్నిపిండి విసరటం మొదలుపెట్టేశారు.
సున్నిపిండిలోకి ఖర్జూరాలు గట్రా సమయానికి ఇంట్లో లేకపోయినే అని బాధపడ్డారు కాసేపు. అన్నట్టు రామేశ్వరం నుంచి వస్తూ శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ళవాసర చెక్కపొడి తెచ్చి నీకిచ్చానే, ఎక్కడే అది? ఉంటే కాస్తివ్వు, పిండిలో కలుపుతాను, లేకపోతే పచ్చి వాసన వస్తుంది పిండి అంటూ అది అడిగి పుచ్చుకున్నారు. అయ్యో, నా మతిపరుపు మండిపోను, అసలు అది వడియం లేకపోతే నోట ముద్ద పెట్టదే అంటూ వడియాలకు పప్పు నానబోసి గుమ్మడికాయ కోసం పక్కింటి వాళ్లకు కప్పురు పెట్టారు. మా అత్తగారు వడియాలు వేస్తే 4 కాలాల పాటు ఉండేట్టు వేస్తారు. అవి మనుషులు పళ్ళను గట్టిపరచడమో లేక ఊడగొట్టడమో తేల్చేస్తాయి. ఆ వడియాలు కంచంలో వేసేప్పుడు వడగళ్ళ శబ్దం బయలుదేరుతుంది. 5 సంవత్సరాల క్రితం ఒకసారి మా కోసం వడియాలు వేశారు మా అత్తగారు. కర్మజాలక అప్పుడే మా నాన్నగారు వచ్చారు ఊరి నుంచి. అన్నగారు, కొత్తగా వడియాలు వేశాను, ఇంకా బాగా ఎండలేదనుకోండి, అయినా ఎట్టా ఉన్నాయో కాస్త రుచి చూడండి అంటూ 4 వడియాలు మా నాన్నగారి కంచంలో వడ్డించారు మా అత్తగారు. బేష్ బేష్, గుమ్మడి వడియాలంటే నాకు ఇష్టమని మీకెట్లా తెలిసింది అంటూ సంతోషపడుతున్న మా నాన్నగారు వడియాన్ని తుంచడానికి ప్రయత్నించారు. చేతకాల, కొరకడానికి ప్రయత్నించారు. లాభం లేకపోయింది. మొత్తం వడియం నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించారు. చేటంత వడియం నోట్లో పట్ల. చాలాసేపు అవస్థపడ్డారు. ఏ అన్నగారు, వడియాలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, కానీ వీటిని కాస్త పొడిగా కొట్టించి వేయిస్తూ ఉండండి అన్నారు మా నాన్నగారు, కొరకరాని కొయ్యల్లా ఉన్న ఆ 4 వడియాల్ని కంచంలో ఓ మూలకు తోస్తూ. ఆ తర్వాత మా అత్తగారు ఏమనుకున్నారో ఏమో కానీ మళ్ళీ ఆ వడియాలు వేయించలేదు, ఎవరికీ వడ్డించలేదు. గప్చిప్పుగా ఊరుకున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పాత చింకి చేప వంటి అంటిపెట్టుకొని బయటనే పడున్న ఆ వడియాల మీద చివరకు మా వాడు జాలిపడ్డాడు. తక్షణం వాడి స్నేహితులు కొందరు కలిసి కొన్ని వడియాల్ని ర్యాకెట్స్ లాగా ఆకాశానికి పంపే ఏర్పాటు చేశారు. చాలా వరకు ఆకాశానికి పంపగా మిగిలిన వడియాల్లో కొన్ని కాకుల్ని కుక్కల్ని తరవడానికి ఉపయోగించారు. ఆ తరమడంలో ఒక వడియం ఎవరో పిల్లవాడి కడతకు తగిలి చిల్లిపడి పొటపట రక్తం కారింది. ఈ సంగతి విన్న ఆ పిల్లవాడి తల్లి ఎవరో రాయి తీసి కొట్టి అబద్ధాలాడుతున్నారని, ఒడియంతో అంత దెబ్బ తగలటం అసంభవమని మా ఇంటి మీదికి యుద్ధానికి వచ్చింది. మేమంతా ఆవిడ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమాలి అది రాయి కాదని ఒడియమేనని పొరపాటున తగిలిందని నచ్చచెప్పి ఆవిడికి నమ్మకం కలిగేందుకు చాప మీద పడున్న మిగతా వడియాలు చూపించాం. అప్పటికి సమాధానపడి దిక్కుమాలిన వడియాలని తిట్టుకుంటూ పిల్లవాడిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ వడియాలు అక్కడ ఉంటే ప్రమాదం అని తక్షణం బయట పరాయించాను మా అత్తగారు చూడకుండా. అక్కడ వాటిని వదలలేదు. ఎదురింటి ఆడపిల్లలు చిల్ల పెంకులకు బదులు ఆ వడియాలను తొక్కుడు పిల్లల్లాగా ఉపయోగించి ఆడుకున్నారు. ఆ తరువాత వడియాలు కావాలని మేము అడగనూ లేదు, మా అత్తగారు వెయ్యనూ లేదు. కూతురు వస్తుందనగానే మళ్ళీ వడియాలు రుబ్బడానికి కూర్చున్నారు. అన్నట్లు మర్చిపోయానేవు, రేపటికి నెయ్యి లేదు ఎట్టా? కాఫీ పొడి కూడా అయిపోయినట్టే ఉంది. దానికి అన్నం అక్కర్లేకపోయినా రోజుకు 5 సార్లైనా కాఫీ కావాలి. రేపు ఆదివారం కూడాను, త్వరగా ఒక కాగితం పెన్సిలు తీసుకొచ్చి ఇవ్వవే అంటూ చెయ్యి కడుక్కున్నారు. అట్లాగే బజారు సామాన్లు కూడా తెప్పించండి, కందిపప్పు మినపప్పు చక్కెర అన్నీ రేపటి దాకా వస్తాయన్నాడు వంటవాడు నగుసుకుతూ. పీడాపోయింది పో. ఫస్ట్ తారీఖు 15 రోజులు ఉందనగానే అన్నీ నిండుకున్నాయా? బాగానే ఉంది. సరే, మళ్ళీ ఎందుకు? ఒకసారి చెప్పు ఏం కావాలో, రాసిస్తా. మళ్ళీ రేపు ఆదివారం కూడాను అంటూ పెన్సిల్ కాగితం తీసుకుని కూర్చున్నారు మా అత్తగారు. కందిపప్పు 10 మానికలు. ఓరిని 10 మానికలు దొంగలదోలా అవ్వ, ఎందుకురా 10 మానికలు? ఇంకా నయం 10 బస్తాలన్నావు కావు అంటూ పడి నవ్వసాగారు మా అత్తగారు. వెనకటికి మా అత్తగారింట్లో 80 మంది జనాభాకు నెలకి 10 బస్తాల పప్పు ఉడికేదిట. ఆ కాలంలో పప్పే ప్రధానం. అట్టా ఉంది నువ్వు చెప్పేది. తర్వాత మినపప్పు 5 మానికలు. ఓరిని ఇంట వానకురువా, ఎందుకురా 5 మానికలు? వెనకటికి మా బంధువుల్లో ఒక ఆవిడ నిత్యం మినపగారులు తినటానికే ఉన్న అస్తంతా తగలేసిందిట. బస్తాల మినపప్పు తిని చివరికి పుట్టిటి చెవుడుతో పోయిందిట ఆ ఇల్లాలు అంటూ మళ్ళీ నవ్వారు మా అత్తగారు. వంటవాడు చిన్నపుచ్చుకున్నాడు. మాట సామెత కన్నా కానీ తొందరగా తెవులు మరి. ఇట్లా ఒక్కోటి చెప్తే ఎప్పటికయ్యేట్టు వరుసగా చెప్పుకుపో, నేను రాసుకుంటూ పోతాను అని మా అత్తగారు అంటుంటే వంటవాడు పరుగులంగించుకున్నాడు. ఆవాలు, మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర 5 పలాలు, నూనె 5 వీసలు, ఉప్పు వీసెడు, 8 వీసలు చక్కెర, టన్ను కట్టెలు, పిండి గోధుమలు,
రవ్వ గోధుమలు, బార్ సోపు, పళ్ళపొడి, 12 అగ్గిపెట్టెలు, ఒక ఎల్జీ ఇంగో పెట్టే, కేసరి పౌడరు. ఒరేయ్, ఇహ ఆపరా నీ దండకం, అంగడంతా కొనిపించేట్టున్నావే. ముందు సామాన్లు ఖర్చు కానీ తర్వాత చూసుకోవచ్చు అంటూ లిస్టు పూర్తి చేసి పని పిల్లవాడి చేతికిచ్చి చెట్టి అంగడి నుండి సామాన్లు పట్టించుకురమ్మని పంపించేశారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో రెండు ఎడ్ల బండ్లు, ఒక తోపుడు బండి వచ్చి ఇంటి ముందు ఆగాయి. అర్ధరాత్రప్పుడు రెండెడ్ల బండ్లల్లో ఏ పల్లెటూరి వాళ్ళు వచ్చారప్పా అనుకుని బయటికి వెళ్ళి చూస్తే బండ వెనకాల చెట్టి కొడుకు, మా పని పిల్లవాడు సైకిళ్ళు దిగుతున్నారు. నన్ను చూస్తూనే చెట్టి కొడుకు నమస్కారం చేసి, మన ఇంట్లో విశేషం కానీ అని కాస్త ముందుగానే తమరు కబురు చేసినట్టయితే అన్ని సామాన్లు మా అంగడి నుంచి సప్లై చేసేవాళ్ళం. ప్రస్తుతం ఉన్నంతవరకు మా అంగట్లోనివి తీసుకొచ్చాను. మీరు పంపించిన లిస్టు ప్రకారం సామాన్లన్నీ పూర్తిగా లేకపోయినందుకు క్షమించాలి. తమరు పంపిన లిస్టులో 10 బస్తాల కందిపప్పుకు గాను ప్రస్తుతం మా అంగట్లో ఉండేది కాక 4 బస్తాలు తెప్పించి మొత్తం 8 బస్తాలే తెచ్చాను. కొరవబడ్డ 2 బస్తాలు రేపు తెల్లారేసరికల్లా పంపుతాను. అట్లాగే 5 బస్తాల మినప్పప్పుకు గాను 3 బస్తాలే తెచ్చాను. అది మా అంగట్లో 1.5 బస్తా పప్పే ఉండింది. మిగతాది బయట అంగట్లో నుంచి తెప్పించాం. చిన్న చిల్లర సామానంతా మామూలుగా పంపే తోపుడు బండిలోనే తెచ్చా. పోతే వీసకట్టెలు, 8 టన్నుల చక్కెర అని వ్రాసుంది లిస్టులో. అది పొరపాటున రాశారేమోనని కనుక్కుని పోదామని వచ్చాను. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో చక్కెర దొరకడం చాలా కష్టంగా ఉంది. వీస చక్కెర కోసం జనం క్యూలో నిలబడి పడిగాపులు పడుతున్నారు అంటూ చెట్టి కొడుకు చెబుతుంటే గుడ్లప్పు చెప్పి వింటూ కొయ్యవారి నిలబడ్డాను. ఎవరే బండ్లల్లో వచ్చింది? కొంపదీసి పెండ్లికొచ్చిన పల్లెటూరు బంధువులు ఎవరైనా విడిదిల్లనుకుని రాలేదు కదా అంటూ లోపల నుంచి వచ్చారు మా అత్తగారు. నమస్కారం పెద్దమ్మగారు, తమరు రాసి పంపిన లిస్టులో సామాన్లన్నీ కాస్త కొరవబడ్డందుకు క్షమించండి. 10 బస్తాల కందిపప్పుకు గాను 8 బస్తాలే తెచ్చాను. మినపప్పు కూడా 2 బస్తాలు కొరవబడ్డాయి. ఆ 2 రేపు పంపిస్తాననుకోండి. కానీ చక్కెర దొక్కటే కష్టం. అసలు అది ఎంత రాశారో కనుక్కొని పోదామని వచ్చాను. 8 టన్నుల చక్కెర లేక ఓరిని టన్నులు దొంగలదోలా? ఈ బండ్లేమిటి, ఈ బస్తాలేమిటి? అవ్వా, ఏమిటి అన్యాయం? నీకేం మతి గీతి పోలేదు కదా అబ్బి? చెట్టి కొడుకు వెలవెలబోతూ తమరు పంపిన లిస్టు ప్రకారమే తెచ్చానన్నీ అన్నాడు. చాలే ఊరుకో పెద్ద మనిషి, ఎవరైనా నవ్విపోతారు. నేను రాసిన లిస్టులో ఇన్ని సామాన్లు రాశానా? ఏది చూపించి లిస్టు అంటూ నిలేశారు చెట్టి కొడుకుని. చెట్టి కొడుకు జేబులన్నీ వెతుక్కున్నాడు, కనిపించలా. పనిపిల్లాడిని అడిగాడు. మీరే తీసుకున్నారు సార్ అన్నాడు వాడు కంగారు పడుతూ. ఇప్పుడే వస్తానంటూ సైకిల్ తీసుకుని పరిగెత్తాడు చెట్టి కొడుకు. అన్ని దొంగ వేషాలు, దొంగ బుద్ధులును. అంగట్లో అమ్ముడుకొని సరుకంతా ఊళ్ళో వాళ్ళ నెత్తికి కట్టాలంటే ఎట్లా? న్యాయం ఉండక్కర్లా? ఇట్లా ఎవరైనా రాస్తారా? ఇంత అన్యాయం చేస్తుండబట్టే 6 నెలల క్రితం అంగట్లో ఉండేవన్నీ పట్టపగలే దొంగలు దోచుకుపోయారు అంటూ చెట్టికి అష్టోత్తరం జరుపుతూ ఉండగానే చెట్టి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. లిస్టు కాగితం దారిలోనే దొరికింది. కర్చీఫ్ తీస్తుంటే కింద పడినట్లుంది. ఇందా అండి మీరు రాసిన లిస్టు అంటూ మా అత్తగారి చేతికి అందించాడు ఆయాసపడుతున్న చెట్టి కొడుకు. మా అత్తగారు లిస్టులో తనేం రాశానో చూసేలోగానే నేను దొంగలాగా లోపలికి జారుకున్నాను. కాసేపటికి బండ్లు వెళ్ళిపోయాయి. నా చప్పుడు వినిపించింది. గప్చుప్గా లోపలికి వచ్చారు. మర్నాడు తెల్లవారుజామున నేను లేచేసరికి మా అత్తగారు లేచి నీళ్లు పొయ్యి అంటించారు. రాత్రి మా వారు ఆలస్యంగా రావటం వల్ల డ్రైవర్తో చెప్పడం మర్చిపోయాను. నేను పిల్లిలాగా వెళ్ళి పనిపిల్లవాడిని లేపాను. పనిపిల్లవాడు లేచి కూర్చుని కాసేపు నిద్రపోయాడు. మళ్ళీ తట్టి లేపాను. నిలబడి కాసేపు నిద్రపోయాడు. చివరికి ఇట్లా కాదని చెంబుడు నీళ్లు తెచ్చి వాడి నెత్తిన పోశాను. పిచ్చెక్కినట్లు కలవరిస్తూ ఇల్లంతా పరిగెట్టడం మొదలెట్టాడు. మా అత్తగారు డ్రైవర్ సంగతి అడిగేలోగా కబురు పెడదామనుకుంటే ఎంతకీ వాడు స్పృహలోకి రాలేదు. మూలనున్న పేంబెత్తంతో ఒకటి తగిలించా. దాంతో అదిరిపడి బాబోయ్ అమ్మగారు ఏంటి ఏంటి అంటూ ఈ లోకంలోకి వచ్చాడు. అర్జెంటుగా సైకిల్లో వెళ్ళి పెద్ద కారు డ్రైవరు పెంటసామిని పిలుచుకురావాలి. స్టేషన్కు కారు తీసుకెళ్ళమని చెప్పు, అర్జెంటు అంటూ పంపించేశాను డ్రైవర్ ఇంటికి. 10 నిమిషాల్లో తిరిగి వచ్చేశాడు. పెంటసామికి ఒంట్లో బాగోలేదని, అయ్యగారి దగ్గర లీవ్ తీసుకుని రాత్రే ఊరెళ్ళాడని, అంచేత చిన్న కారు డ్రైవరు మురుగుసామిని అర్జెంటుగా రమ్మని చెప్పొచ్చానని చెప్పాడు. నా గుండెల్లో రాయి పడ్డది. మా అత్తగారికి మొదటి నుంచి మురుగుసామి తాత డ్రైవర్ అంటే ఒళ్ళుమంట.
దానికి కారణాలు లేకపోలేదు. ఒకసారి మురుగుస్వామి తాత డ్రైవ్ చేస్తూ మా చిన్న కారులో దేవాలయానికి వెళ్ళాం. మా అత్తగారు నేనును. తిరిగొచ్చే వేళకు కాస్త చీకటి పడింది. అప్పటికింకా దీపాలు పెట్టారో లేదో ఇంకా మా మురుగుస్వామి తాత రోడ్డు వదిలేశాడు. పేవ్మెంట్ మీద నడిచే జనం మీదికి పోయి ఒదిగి నడిచే వాళ్ళందరినీ జడిపించడం మొదలుపెట్టాడు. ఎదురుగ్గా ఓ పెద్ద లారీ భయంకరంగా హెడ్ లైట్స్ వేసుకుని వస్తూ ఉంటే మా మురుగుస్వామి తాత కండ్లు చీకట్లు కమ్మాయి. అమాంతంగా లారీని ఢీకొట్టబోయి చటుక్కున పక్కకు తప్పుకోవడంతో రోడ్డు పక్కనుండే చెట్టెక్కించేశాడు మమ్మల్ని. సగం చెట్టెక్కిన కారు సడన్గా వెనక్కి తగ్గటంలో మా నడుములు విరిగాయి. సిలోన్ టెంకాయ లాంటి మా అత్తగారి తలకాయ వెళ్ళి కారు వెనక వైపు గ్లాసుకు తగిలి గ్లాసు సహస్ర తునకలయ్యింది. పోలీసులు చేరకముందే ఎట్టాగో ఆ చోట నుండి బయటపడ్డాం. ఆ రోజు నుంచి మా అత్తగారికి మురుగుస్వామి తాత అంటే హడల్. అసలు గుడ్డిపీనుగా రోడ్డు మీద కారు నడపడం మానేసి చాలా కాలమైందే. వాడి దుష్టంతా రోడ్డు పక్క నుండే చెట్ల మీద స్తంభాల మీద ఉంటుంది. మీరు కాబట్టి ఇంకా ముసలిపీని డ్రైవర్గా అట్టే పెట్టుకున్నారు, కానీ ఇంకెవళ్ళైనా అయితే తన్ని తగిలేస్తారు. ఇహ ఆ మురికి వెదవ కారులో చస్తే కూర్చోను అంటూ ఆనాటి నుండి శపథం పట్టారు మా అత్తగారు. తీరా తన కూతుర్ని స్టేషన్ నుంచి తీసుకురావడానికి మురుగుసామే వెళ్తున్నాడని తెలిస్తే చిక్కే. మా అత్తగారు కేకేశారు. మేలు ఎన్నింటికి వస్తుందో అబ్బాయిని అడిగావా? డ్రైవరు కబురు పంపి పెట్టావా అంటూ ప్రశ్నించారు. ఆ పాటికి వస్తూ ఉండాలి అన్నాను. ఎవరు? పెంట వెదవా, మురికి వెదవా? మురుగుసామే అంటూ అదిరిపడ్డారు మా అత్తగారు. అయ్యో నెత్తిరాత, ఆ గుడ్డి పీనుగుని ఎందుకు రమ్మన్నావే? పెంటసామి ఒళ్ళు బాగాలేదని లీవులో ఏదో ఊరు వెళ్ళాట. మరి ఎవరో ఒకరు స్టేషన్కి బండి తీసుకెళ్ళాలిగా. అది సరే, ఆ మురికి విధవ సమంగా రోడ్లో వస్తాడో లేక దాన్ని తీసుకెళ్ళి చెట్టెక్కిస్తాడో ఎట్టా తెలుస్తుంది? సరే ఏం చేస్తాం, దాని అదృష్టం నా అదృష్టం అట్టా ఉంది అంటూ తల పట్టు కూర్చున్నారు మా అత్తగారు. అమ్మా, స్టేషన్కు కారు తీసుకెళ్ళమన్నారంటానే అంటూ డ్రైవర్ మురుగుస్వామి గొంతు వినిపించింది. మా అత్తగారు లేచి బయటకు వచ్చారు. ఒరే మురుగు, అమ్మాయి వస్తుంది ఇప్పుడు మేల్లో, స్టేషన్కి కారు తీసుకెళ్ళి తెలిసిందా అన్నట్టు అమ్మాయి నెరుగుదుగా 10 ఏళ్ళాడు అది దాని మొగుడు వచ్చారు, జ్ఞాపకుందా? ఇప్పుడు అది ఒక్కతే వస్తుందిలే అన్నట్టు దాని మొగుడు పోయాక నువ్వు చూడలేదు కదూ. అప్పటికి ఇప్పటికీ దాని అవతారమే మారిపోయిందిలే. నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ మనిషి ఒక పిసరు లావెక్కినట్టు కనిపిస్తుంది. ఇదంతా నీ గుర్తు కోసం చెబుతున్నా. ఇంతెందుకు, అమ్మాయిని కనుక్కోగలిగావా? సరే లేదా ఒక పని చెయ్యి. మేల్లో నుంచి ఏ విధవ ఆడబడుచు దిగినా దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు అచ్యుతరామయ్య గారింటికి పెళ్ళికేనా వచ్చారో అని అడిగి చాలు. అవును అంటే మారు మాట్లాడకుండా కారులో ఎక్కించుకు తీసుకురా. ఒక్కటే సంగతి, త్వరగా వెళ్ళు, మేలొచ్చే వేళ అయింది. అమ్మాయి కాస్త నల్లగా ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకో. అచ్యుతరామయ్య గారింటికి పెళ్ళికొస్తుంది అంటూ కారు బయలుదేరుతున్న తర్వాత కూడా కూతుర్ని కనుక్కునే గుర్తులన్నీ వెనక నుంచి కేకవేసి చెప్పారు డ్రైవరు మురుగుస్వామికి. కారు అటు వెళ్తూనే పెళ్ళికొచ్చిన బంధువుల్లో ఒక ముసలాయన మా అత్తగారిని చూసిపోదామని వచ్చాడు. ఏ అమ్మని బాగున్నావా? ఎన్నాళ్ళైంది నేను చూసి. చిన్నప్పుడు పరికిణీ చొక్కా వేసుకుని మా ఇంటికి ఆడుకోవడానికి వచ్చేదానివి గుర్తుందా అన్నాడు ముసలాయన కుర్చీలో కూలబడుతూ. ఆ ముసలాయన ఎవరో మా అత్తగారికి గుర్తులేదని ఆమె ముఖం చూస్తూనే గ్రహించాను. ఆ మనిషి ఎవరో మనసులో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మా అత్తగారు పైకి తేలకుండా. గుర్తులేకేం, అంతా బాగున్నారా? అంతా ఎవరున్నారే అమ్మని, అంతా పోయారు, మిగిలింది నేను ఒక్కడిని అన్నట్టు పరాంకుశంగాన్ని ఎరుగుదువా? మా అత్తగారు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డది. ఎరక్కేం, చిన్నప్పుడొట్టి లబోడాగా తిరుగుతూ ఉండేవాడు, ఇంకా ఏమో అనబోతూ మా అత్తగారు. అబ్బెబ్బే వాడు వేరే అన్నాడు ఆ ముసలాయన. గతుక్కుమన్నారు మా అత్తగారు. వీడు ఎంఏ గిమ్మే చదివి లండను గిండెను వెళ్ళొచ్చాడు. నువ్వు చెప్పే లబోడా విధవా బహుశా రంగనాథం కొడుకు పరాంకుశం అయి ఉంటాడు అన్నాడు ముసలాయన. వాళ్ళిద్దరిని ఎరగని మా అత్తగారు ప్రాణం ఆ మాటతో కుదుటపడ్డది. ఎవడో ఒక పరాంకుశం, లబోడా అయితే అంతే చాలనిపించింది ఆ సమయానికి ఆవిడ ప్రాణానికి. అసలు ఆ ముసలాయన ఎవరో ఇంకా మా అత్తగారికి అంత చిక్కక అవస్థల్లో పడ్డారు. సరే వస్తా, రేపు పెళ్ళినాడు అటు వస్తావుగా నీ కోడలు తీసుకుని, అన్నట్టు నీ కూతురు కూడా రావాలనుకుంటాను పెళ్ళికి అంటూ లేచాడు. ఈవేళే మేల్లో వస్తుంది, స్టేషన్కు కారు కూడా పంపాం, అది వచ్చాక అటు వస్తాలేండి అంటూ ముసలాయన్ని గేటు దాకా సాగనంపించారు మా అత్తగారు. 10 గంటలైనా మా ఆడపిట్టి రాలేదు. ఏమిటే అమ్మాయి ఇంకా రాలేదు? మేలొచ్చిందో లేదో అబ్బాయిని టెలిఫోన్ చేసి కనుక్కోమను అన్నారు ఆదుర్దా పడుతున్న మా అత్తగారు.
నేను నేరుగా స్టేషన్కే టెలిఫోన్ చేసి కనుక్కుంటే 4 గంటలు లేట్ అన్నారు కలకత్తా మెయిలు. అయ్యో నెత్తిరాత. అయితే దానికి నిన్న ఇవాళ కూడా ఏకాసేనన్నమాట. రైల్లో కూర్చుంటే పచ్చికంగా ముట్టుకోదే అది. శ్రీరామచంద్ర ఏం చేసేది అంటూ ఆరాటపడ్డం మొదలుపెట్టారు మా అత్తగారు. కాసేపు ఇల్లంతా కాలుగాలిన పిల్లిలాగా తిరిగారు. వంటంతా ముగించి అన్నీ సిద్ధం చేసి చల్లారిపోయిన వేడినీళ్ళు పొయ్యి కింద మళ్ళీ మంట వేసి వచ్చి ఇంకా మెయిల్ రాలేదేంటే అన్నారు. మళ్ళీ టెలిఫోన్ చేశా స్టేషన్కి. మెయిల్ వచ్చి చాలాసేపు అయిందని వాళ్ళు చెబుతూ ఉండగానే వాకిట్లో కారు వచ్చి ఆగింది. అమ్మాయి వచ్చేసింది అంటూ ఎంతో ఆప్యాయంగా మా అత్తగారు గబగబా కారు దగ్గరికి పరిగెత్తారు. పెళ్లివారి ఇల్లు ఇదేనా అంటూ ముసుగు సవరించుకొని కారులో నుంచి దిగింది నల్లగా లావుగా ఉన్న ఒక విధవావిడ. ఒక్క క్షణం మా అత్తగారు గుడ్లు తేలేసి నోటమాట లేకుండా కొయ్యభారి నిలబడిపోయారు. ఈమెనా అమ్మ తమరు చెప్పిన అచ్యుతరామయ్య గారింటికి పెళ్ళికొచ్చారు అంటూ నీళ్లు నమిలాడు డ్రైవరు మురుగుసామి తాత. ఓరిని అచ్యుతరామయ్య అడవులు పట్టిపోను, ఈవిడెవర్రా అమ్మాయి ఏదిరా రాష్ట్రం దాన్ని అడవులు పట్టించావు, అట్లా గుడ్లప్ప చెప్పి చూస్తావేమిట్రా గుడ్డిపీనుగా జవాబు చెప్పి ఏడువు అంటూ మా అత్తగారు ఒక కరుపు అరిచేసరికి తమరు చెప్పినా అంటూ తడబడ్డాడు మురుగుతాత సామి. ఎవరైనా కాస్త గట్టిగా కోపడితే నత్తొచ్చేస్తుంది మురుగుసామి తాతకు. అయితే పెళ్ళిళ్ళు ఇది కాదన్నమాట. ఎట్లాగూ ఇంతకు రావాల్సిన మీ అమ్మాయి ఏ ఊరి నుంచి రావాలండి అని అడిగింది సైను పంచావిడ. మీ ఊరి నుంచి మాత్రం కాదు, అయినా తెలియక అడుగుతాను కానీ ఎవరమ్మా నువ్వు, ఎవరి కోసమో వచ్చిన కారులో నువ్వెట్టా వచ్చావు అంట. అడగక్కర్లా ఎవరి కోసం వచ్చింది కారు ఏమిటి అని విచారించక్కర్లే అంటూ ఆ సైను పంచావిడిని జాడించారు మా అత్తగారు. బాగుందండోయ్ మామగారు, పెళ్ళింటికి వంట మనిషి హోదాలో వచ్చాను కానీ నేనేం మీ ఇంటికి ముష్టికి రాలేదు. రైలు దిగ్గానే మీ డ్రైవరు నా దగ్గరకు వచ్చి ఫలానా అచ్యుతరామయ్య గారింటికి పెళ్ళికేనా వచ్చారు అని అట్లా అని అడిగాడు. అవునంటిని. వెంటనే చేతిలో ఉన్న పెట్టె లాక్కుని వెళ్ళి కారులో పెట్టాడు. అతడి వెనకాలనే నేను రావాలంటారా వద్దంటారా? నాకు తెలుసు వీటి ఇట్లాంటిదేదో చేస్తాడని అంటూ కారెక్కారు మా అత్తగారు. మొదటనే వెళ్ళుంటే ఇంత అనర్థం లేకుండా పోయేది. నిన్నట్నుంచి అస్సలు నీళ్లు లేకుండా నా బిడ్డ ఏ చాట్లు పడుతుందో, కారు కోసం ఏ పడిగాపులు కాస్తుందో చూస్తావేనరా, బయలుదేరు అంటూ ఒక కారుపు అరిచారు. గజగజలాడుతున్న మురుగుసామి తాత పిల్లిలాగా కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారు బయలుదేరే లోపుగానే మరో టెలిగ్రామ్ వచ్చింది. మా ఆడబిడ్డ కొన్ని అసందర్భాల వల్ల పెళ్లికి రావడం లేదని, గాబరా పడవద్దని, 5-6 నెలల్లో తను తప్పక వస్తానని స్టేషన్కి కారు పంపవద్దని ఇచ్చింది. అయ్యో నెత్తిరాత. అయితే ఇప్పట్లో బిడ్డను చూసే ప్రాప్తం లేదన్నమాట అంటూ ఒక్క నిట్టూర్పు విడిచి కారు దిగి వచ్చారు మా అత్తగారు. వెంటనే కారెక్కింది సైను పంచావిడ. కాస్త నన్ను పెళ్లివారి ఇంటి దగ్గర దించమనండి బామ్మగారు, నా కోసం కనిపెట్టుకుంటారా అంతా అంది. సరే తప్పేదేముంది, ఆవిడ్ని తీసుకెళ్ళి పెళ్లివాళ్ళ ఇంటి దగ్గరంట దిగబెట్టి రా అన్నారు. ఆవిడ్ని చూస్తే ఒళ్ళు మండిపోతున్న మా అత్తగారు. వెళ్ళొస్తానమ్మాయి. వస్తానండి బామ్మగారు అన్నది కాల్లో కూర్చున్న పైన సైను పంచావిడ. మళ్ళీ రానక్కర్లేదు వెళ్ళు, అపశకునంలాగా వచ్చింది అని సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయారు మా అత్తగారు. కథ సమాప్తం.